6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ నెల 6వ తారీఖు లగాయితూ అక్టోబర్ 12వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో వృషభ రాశి యందు గురువు వక్రగతిలో ఆయన సంచారాన్ని చేయబోతూ ఉన్నారు. కుజుడు మిథున రాశి యందు, అలాగే కన్యా రాశి యందు రవికేతువులు, తులారాశి యందు శుక్రబుధులు, మరి ముఖ్యంగా తులలగాయితూ మకరం కుంభరాశుల వరకు చంద్రుని యొక్క సంచారము, కుంభమందు వక్రించిన శనేశ్వరుడు, మీనరాశిలో రాహు సంచరిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులకి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకొని, తులారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి జన్మ రాశి యందు రాశ్యాధిపతి శుక్రుడు స్థితిని పొంది ఉండడం ఒక మంచి విషయంగా చెప్పవచ్చును. అయినప్పటికీ 12వ స్థానముందు రవి కేతువులు, జన్మరాశి యందు బుధుని యొక్క సంచారము, ఇవి కొంత ఇబ్బంది పెట్టేటువంటి అంశాలు. ఈ వారంలో వక్రగతిని ప్రారంభించేటువంటి గురుడు శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నప్పటికీ అవి వారం చివరిలో ఈ ఫలితాలని ఈ రాశివారు అందుకోబోతూ ఉన్నారు. ప్రత్యేకించి తులారాశి వారికి ఇది ఆర్థికంగా కలిసొచ్చేటువంటి వారంగా చెప్పవచ్చును. అనగా ఏదైనా ఒక ప్రాపర్టీని కొనుగోలు చేయడము, లేదా మీ గతంలో సంపాదించినటువంటి ధనాన్ని ఏదైనా ఒక మంచి వాటి మీద పెట్టుబడి కింద పెడుతూ ఉండడము, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేసేటువంటి ఈ సేవింగ్స్ కానీ పెట్టుబడులు కానీ ఇవన్నీ కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. నూతన గృహము, వాహనము లేదా బంగారము, ఆభరణాలు, వస్తువులు, వస్త్రాలపై ఈ వారంలో కొంత ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఈ వారంలో కొంత మానసిక ప్రశాంతత దొరుకుతూ ఉంటుంది. అంటే ఇప్పటివరకు పని ఒత్తిడిలో నిమగ్నమైనటువంటి ఈ రాశి వారికి కొంత వెసులుబాటు దొరికేటువంటి వారంగా ఈ వారాన్ని మనం చెప్పుకోవచ్చును. అంతేకాక మనసుకి నచ్చినటువంటి ప్రాంతాలని సందర్శించగలుగుతారు, నచ్చినటువంటి వ్యక్తులతో సంభాషణ చేయగలుగుతారు. అలాగే ఆర్థిక భారాలను తగ్గించడానికి ఏదైనా ఒక ఆల్టర్నేటివ్ మార్గాలను మీరు ఎంచుకోగలుగుతారు, ఆ మార్గాల్లో ప్రయాణించగలుగుతారు, మంచి ఫలితాలను సాధించగలుగుతారు. ఏదేమైనప్పటికీ ఈ వారం కొంత ప్రశాంతంగానే ఈ తులారాశి వారికి ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ మాత్రం అవసరం. ప్రత్యేకించి రవి వ్యయంలో ఉన్నప్పుడు చిన్నపాటి అనారోగ్య సమస్యలకి అవకాశం ఉంటుంది. సీజనల్ వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే బుద్ధి చాంచల్యం కొంత అధికంగా ఉంటుంది. ఎవరేం చెప్పినప్పటికీ నమ్మకుండా కొంత ఓన్గా డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. ఎవరి మీద కూడా నమ్మకం అనేటువంటిది ఉండదు. అది ఒక్క విషయం తులారాశి వారిలో ఈ వారం కనబడుతూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలు సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఎదుగుదలకై మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా మంచి ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకి గ్రహస్థితి సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నది. మంచి ఫలితాలని ఆశించవచ్చును. స్త్రీలకి కూడా ఇదే రకమైనటువంటి గ్రహస్థితి అన్వయమవుతూ ఉన్నది. తులారాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై శనేశ్వరుని యొక్క అనుగ్రహం కోసమై కాలభైరవాష్టకాన్ని పఠిస్తూ ఉండడం, శనివారం నాడు ప్రదోష కాలంలో శివాలయంలో నంది దగ్గర దీపారాధన చేయడం లాంటి పనులు చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు.